1872 టంగుటూరి ప్రకాశం పంతులు తెల్లవాడి తూటాకు గుండె చూపించి ఆంధ్ర కేసరిగా పేరు పొందిన మహానాయకుడు. ప్రకాశం జిల్లా వినోదరాయుడు పాలెంలో ఆయన పుట్టింది ఈ రోజే. కష్టాలు పడుతూనే లండన్ దాకా వెళ్లి బారిస్టర్ చదివిన ప్రకాశం రాజమండ్రిలో ప్రాక్టీస్ ప్రారంభించారు. లాయర్గా బాగా సంపాదించినా ప్రజాసేవలో తనకంటూ ఏమీ మిగుల్చుకోని నిజమైన నాయకుడు ప్రకాశం. సైమన్ కమిషన్ చెన్నై వచ్చినప్పుడు బ్రిటిష్ పోలీసు తుపాకీకి గుండె చూపించడం అప్పట్లో పెద్ద సంచలనం. స్వాతంత్ర్యం వచ్చాక 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ, బెజవాడ ప్రకాశం బ్యారేజీలకు ఆయన హయాంలోనే పునాదులు పడ్డాయి. అయితే రాజకీయ వ్యూహాల్లో భాగంగా 14 నెలలకే ఆయన ప్రభుత్వం పడిపోయింది. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన ప్రకాశం 1957 మే 20న కన్నుమూశారు. ఆయన పేరుతోనే ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. 1938 టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి భారీ రికార్డ్ స్కోర్ నమోదైంది ఈ రోజే. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ క్రికెటర్ లెన్ హటన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. తన ఇన్నింగ్స్ లో మొత్తం 364 రన్స్ చేశాడు. 20 ఏళ్ల దాకా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. యార్క్షైర్ టీంలో ఆడిన హటన్ టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ టీంకు కెప్టెన్ గా పనిచేశాడు. 1916 జూన్ 23న పుట్టిన లెన్ హటన్ 1990 సెప్టెంబర్ 6న చనిపోయారు. అమెరికాను కొన్నేళ్ల పాటు గడగడలాడించిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ తన యుద్ధాన్ని ప్రకటించింది ఈ రోజే. ముస్లింలకు పవిత్రమైన 2 ప్రదేశాలను అమెరికన్లు తమ గుప్పెట్లో పెట్టుకున్నారని లాడెన్ మండిపడ్డాడు. ఈ కారణంతో అమెరికన్లపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు సందేశం విడుదల చేశాడు. ఆ తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ తో తన యుద్ధాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాడు లాడెన్. ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ద స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబాలిషన్. ఈ రోజును అంతర్జాతీయ బానిసల వ్యాపార నిరోధక దినంగా జరుపుకుంటారు. బానిసత్వం అమానుషమన్న సందేశాన్ని ప్రచారం చేయడం కోసం ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో ఈ రోజును ప్రకటించింది. 1791లో హైతీ ప్రాంతంలో బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు గుర్తుగా ఈ రోజును ఎంచుకున్నారు. ఈ ఘటన తర్వాతే బానిసత్వాన్ని నిరోధించాలన్న భావన ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంది. 1998 నుంచి దీన్ని పాటిస్తున్నారు.